శివతుల్యమైనటువంటి భావనా సంపత్తితో భగవన్నామస్మరణ చేయడం చాలా సంతోషంగా భావిస్తూ ఇంకొక మాట మాట్లాడి ముగిస్తా. ధనాని భూమౌ పశవశ్చ గోష్ఠే నారీగ్రహద్వారి జనశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే కర్మాణుగో గచ్చతి జీవయేక. దానమిచ్చింది తనది, దాచుకున్నది పరులది. ధనాని భూమవు, ఓ జీవుడా, నువ్వు సంపాదించిన ద్రవ్యం భూమిలో ఉండిపోతుంది. పశవశ్చ గోష్ఠే, పశుబలమంతా కూడా దోషాల్లో ఉండిపోతుంది. నువ్వు బాగా ప్రేమించి లోకాన్ని ముంచి నువ్వు పెంచినటువంటి నీ భార్య అర్థాంగి గడప వరకు మాత్రమే. నారీ గ్రహద్వారి జనశ్మశానే, జనాలంతా కూడా శ్మశానం వరకు వస్తారు. దేహశ్చితాయా, ఏ దేహాన్ని 70-80 ఏళ్ళు వచ్చినా ఇంకా యవ్వనంగా కనబడాలి అన్నటువంటి భ్రాంతి చేత పెంచినటువంటి దేహం దేహశ్చితాయా పరలోక మార్గే కర్మాణుగో గచ్చతి జీవయేక. టుడేస్ న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్. రేపటికి రూపం లేదు. రేపటికి రూపం లేనటువంటి శవతుల్యమైనటువంటి దేహం ద్వారా భగవన్నామస్మరణ చేయాలి. కలిలో మానవ జన్మ రావటమే గొప్ప. అది సభ్య సమాజంలో ఒక ఉత్తమ సంస్కారమైనటువంటి వాతావరణం రావటం మరీ గొప్ప. కాబట్టి ఈ మానవ జన్మలో సద్గతికి మార్గమైన భగవన్నామస్మరణ చేయాలి. ప్రతిరోజు ఒక 11 సార్లు అయినా భగవన్నామం చేయాలి. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ యువతకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను. చాలామంది చిరంజీవులు నన్ను రిసీవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం. అందరూ 20 నుంచి 30 లోపు వాళ్ళలో కూడా ఒక భావ చైతన్యం వచ్చింది. భగవంతుడిపై విశ్వాసం కలిగింది. అలాంటి విశ్వాసపరమైనటువంటి జీవితాన్ని జీవించవలసిగా కోరుకుంటున్నాను. ఒక ఆయన నన్ను అడిగాడు, ఒకటే మాటలో వేదాంతం చెప్పంటే నేనున్నాను, మట్టి మీద మనం పడితే జననం, మట్టి మన మీద పడితే మరణం. మట్టి మీద మనం పడితే జననం అవుతుంది, అదే మట్టి మన మీద పెడితే మరణం అవుతుంది. ఈ జనన మరణ సంధికాలంలో నువ్వు దుస్తరమైన సంసారించి భగవన్నామస్మరణ చేయాలి. అతిశయోక్తి కాదు, కానీ శ్రీనివాస్ యాదవ్ గారి పాటలు విని చాలామంది ఈశ్వర విశ్వాసం లేని వాళ్ళు కూడా ఈ అబ్బాయి మార్గంలోకి వచ్చారు. అది ఆయన ఘనత. ఇవాళ అయ్యప్ప స్వామి భక్తులు చాలామంది ఈశ్వర విశ్వాసం లేని వాళ్ళు కూడా శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క మార్గంలో ప్రయాణం చేయడం, ఆయన భజన ఒక అమృతతుల్యమైనటువంటి వాక్కు వల్ల ఆ రకమైనటువంటి మార్పు జరిగింది. చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ ఇవాళ కేవలం భాగ్యనగరం కాదు, భద్రాచలం వరకు కూడా వెళ్ళి ఉభయ రాష్ట్రాల్లో కూడా శ్రీనివాస్ యాదవ్ గారికి భజన సమ్రాట్, నడిచే భజన పాఠశాల అన్న కూడా మనకు అతిశయోక్తి కాదు. ఇది 40 ఏళ్ళ 73 ఏళ్ల వయసులో ఆ మాట అంటున్నా అంటే నాకు చాలా సంతోషం వేసింది. నేను రావడానికి గౌరవ పెద్దలు వెంకటరావు గారు, చిరంజీవి వంశీ కార్యక్రమాన్ని రావడం సంతోషంగా భావిస్తూ ఈ భజన తత్వాన్ని పరివ్యాప్తం చేయాలి. సంస్కృతిని, సనాతన ధర్మాన్ని, భారతీయతను బాగా ప్రవేశించాలని కోరుకుంటూ మీ ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకారం చేసినటువంటి ఈ బృందాన్ని అభినందిస్తూ వయసులో పెద్దవాడిగా ఆశీర్వదిస్తూ మా అందరికీ ఆత్మీయ హనుమంతరాయ నమస్కరిస్తూ సెలవు. చాలా సంతోషం గురుగారు. శ్రీరామ్. చాలా సంతోషం గురుగారు.